యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాటలు మరి లోకంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న సంఘటనలను బట్టి ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో వారి వారి భార్యలు భర్తలు హతసాక్షులైనట్లుగా చూస్తూ చంపిన వారిని క్షమిస్తూ ఉన్నారు. క్షమించడము అనేది చాలా గొప్ప విషయం. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వారి యొక్క సతీమణి తమ భర్తలను చంపిన వారిని క్షమిస్తూ ఉన్నారు. గొప్ప వీరమణులు. ఇలాంటి క్షమించే గుణము ఎవరికి ఉండదు. దొంగతనము చేసిన వారిని క్షమించవచ్చు, నరహత్య చేసిన వారిని క్షమించవచ్చు, ఇతరులను ఏమైనా చెడు పనులు చేసిన వారిని క్షమించవచ్చు. కానీ ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు సేవకులు. ఎంత గొప్ప విషయం అండి! దేవుని కొరకు వారు ప్రాణాలను అర్పించారు. జనవరి 1999లో బ్రదర్ గ్రామ్ స్ట్రెయిన్స్ వారి పిల్లలతో సహా జీబ్లో రాత్రి పడుకున్నప్పుడు నిప్పంటించారు. ఇది జనవరిలో 1999లో జరిగింది. అప్పుడు వారు అందులోనే ఉండి కాలిపోయారు. అప్పుడు తన భార్య ఏమంటుందో తెలుసా? నా భర్తను, నా పిల్లలను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. ఆమె పేరు సిస్టర్ గ్లాడిస్ స్ట్రెయిన్. ఎంత చక్కటి మాట ఆమె పలికిందో దీనిని బట్టి మనము చూడొచ్చు. రెండవదిగా, ఈ మధ్యకాలంలో జరిగింది. మార్చ్ 2025లో ప్రవీణ్ పగడాల అన్న దైవ సేవకుణ్ణి, మంచి దైవిక జ్ఞానం గలవారిని అతి ఘోరంగా హతమార్చారు. అయితే తన భార్య కూడా నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని అన్నది. తనకు 2 పిల్లలు. ఆమె పేరు సిస్టర్ జెసికా పగడాల. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుని నమ్ముకున్న నీవు స్త్రీవే కానీ పురుషునివే కానీ భయపడుతున్నారేమో. లేదండి, దేవుని కొరకు భయపడే అవసరం లేదు. నీవు దేవుని యొక్క హస్తాలలో, దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా నీకు దేవుడు కిరీటాన్ని పెట్టి ఆ సింహాసనం మీద కూర్చుండబెడతాడు. మూడవదిగా, సెప్టెంబర్ 2020లో చక్కటి రోషము, పౌరుషము కలిగిన దైవజనుణ్ణి కోల్పోయాం. మరి ఆయన పేరు చార్లీ జేమ్స్ క్రిక్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన వయసు 31 సంవత్సరం. టర్నింగ్ పాయింట్ అని ఒక USA అని ఆర్గనైజ్ తను పెట్టి కొన్ని లక్షల మందిని, యవనస్తులను, పాడైపోతున్న వారిని, యవన పిల్లలు గర్భవతులుగా కావడం, స్త్రీలు పెళ్లి చేసుకోవడం, పురుషులు పెళ్లి చేసుకోవడం, వీటన్నిటినీ ఈ చార్లీ ఖండించినందుకు తన మీద కోపముతో తనను షూట్ చేసి చంపేశారు. దేవునికి స్తోత్రం. యవ్వన భార్య, అతనికి కూడా ఒక కుమార్తె, కుమారుడు చిన్నగా ఉన్నారు. కానీ ఆ యొక్క భార్య సిస్టర్ ఎరిక్ క్రిక్ తను కూడా నా భర్తను చంపిన ఆ వ్యక్తులను నేను క్షమిస్తూ ఉన్నాను అని తను కూడా చెప్పింది. అంటే క్షమించడం అంటే ఇక వారికి ఏ శిక్ష పడకూడదు అన్న వారే క్షమిస్తారు. భర్తలను కోల్పోయి వారు దుఃఖముతో వారిని ఏం చెయ్యకండి, వారిని విడిచిపెట్టండి, క్షమించేస్తున్నా అని అన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు మీకు తెలియజేయాలని, ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా క్రీస్తు కొరకు జీవించాలని ఈ మాటలు చెప్తున్నాను. ఈ యొక్క 3 స్త్రీలను మనం చూస్తున్నాం. వారికి దేవుడు క్షమించే మనసును ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ భర్తలు అనగా దేవుని సేవ చేస్తూ హతసాక్షులైపోయారు.
వారిని క్షమించారు ఈ ముగ్గురు స్త్రీలు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటల ద్వారా మీకు ధైర్యం రావాలని, మీరు దిగజారిపోవద్దని, ప్రభు కొరకు రోషంగా ధైర్యంగా జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.